మనం చూస్తున్న లూఫీ తలపైన ఉన్న స్ట్రా హ్యాట్ మైట్ బి వన్ ఆఫ్ ద డేంజరస్ ట్రెజర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎస్, ఈ స్ట్రా హ్యాట్ గోల్డ్ డి రాజర్ నుండి షాంక్స్ కి, షాంక్స్ నుండి లూఫీకి వచ్చి చేరుకుంది. ఇది కేవలం ఒక హ్యాట్ మాత్రమే కాదు, ఇది ఒక సింబల్ ఆఫ్ డ్రీమ్స్. వాట్ ఇఫ్ ఈ జాయ్ బాయ్ ని, వైడ్ సెంచరీని అండ్ ఈమూని కలిపి ఒక కీ అయితే? దిస్ ఈస్ డే 15 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం ద ఫార్బిడెన్ ట్రూత్ బిహైండ్ లూఫీస్ స్ట్రా హ్యాట్ గురించి మాట్లాడుకుందాం. సో మ్యాటర్ లోకి వెళ్తే, డీప్ ఇన్సైడ్ మారిజువా ఒక ఫ్రోజన్ రూమ్ లో ఒక పెద్ద సైజ్ స్ట్రా హ్యాట్ ని ఎన్నో ఏళ్లగా దాచిపెట్టి ఉంచారు. ఆ స్ట్రా హ్యాట్ దేనికి సంకేతము, దేన్ని రిప్రజెంట్ చేస్తుందో వరల్డ్ గవర్నమెంట్ దాన్ని బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఒకప్పుడు ఆ హ్యాట్ జాయ్ బాయ్ కి చెందింది. ప్రపంచానికి ఫ్రీడమ్ ని తీసుకురావాలనుకున్న ఫస్ట్ పర్సన్, ద వన్ హూ క్యారీడ్ ద విల్ ఆఫ్ ద డీ. తను చనిపోయినప్పుడు ప్రపంచమంతా అంధకార బంధం అయిపోయింది. అంటే డార్క్నెస్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు సెలెస్టియల్ డ్రాగన్స్ ఊరికే ఉంటారా? జాయ్ బాయ్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించిన ఏ ఒక్క ఎవిడెన్స్ ట్రేస్ ని విడిచిపెట్టలేదు, ఇంక్లూడింగ్ ఈ స్ట్రా హ్యాట్. కానీ ఫేట్ రిపీటెడ్ ఇట్ సెల్ఫ్. రాజర్ దాన్ని కనిపెట్టాడు, షాంక్స్ దాన్ని కాపాడాడు, అండ్ మళ్ళీ ఇప్పుడు అది జాయ్ బాయ్ డ్రీమ్స్ ని ఫినిష్ చేసే ఆర్ చెయ్యబోయే మంకీ డి లూఫీ దగ్గరికి వచ్చి చేరుకుంది. అందుకేనేమో షాంక్స్ లూఫీని ఆ రోజు ఫూషా విలేజ్ లో కాపాడాడు. షాంక్స్ కేవలం ఒక పిల్లాన్ని మాత్రమే చూడలేదు, జాయ్ బాయ్ యొక్క స్పిరిట్ మళ్ళీ తిరిగి రావడం చూశాడు. ఏదో ఒక రోజు రియల్ కింగ్ మళ్ళీ రిటర్న్ అవుతాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడానికేమో ఈమూ దగ్గర ఆ ఫ్రోజన్ స్ట్రా హ్యాట్ అనేది ఇంకా ఉంది. అండ్ ఏ రోజైతే వన్ పీస్ పైన ఈ స్ట్రా హ్యాట్ ని పెడతామో ఆ రోజే ప్రపంచమంతా తల్లకిందులైపోతుంది. మీకేమనిపిస్తుంది? ఈ స్ట్రా హ్యాట్ ఫ్రీడమ్ ని ఇండికేట్ చేసే ఒక వస్తువా, లేక టైం వచ్చినప్పుడు మేలుకునే ఒక ప్రాఫెసీనా? మీ ఐడియాస్ అండ్ థియరీస్ ని కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ సచ్ కాంటెంట్.